మీద అలా మాట్లాడుతూ ఎందుకు మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. ఏది ఏమైనా మేము ఒకటే చెప్పాము, మేము కండిషన్ ఒప్పుకుంటే ఆ కార్మికులకు ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది, ఆ బెనిఫిట్ మీరు చెప్పండి, మేము ఇంకా ఒప్పుకునే వాళ్ళని కూడా మేము ఒప్పించే బాధ్యత మాది అని చెప్పాము. ఈ క్లారిటీగా ఆ రోజు అందరూ ఉన్నాం. 72 కార్మికులు 24 కార్మికుల నాయకులు 72 మంది కూడా ఉన్నాం మేము ఆ మీటింగ్ లో. వారి సమక్షంలోనే మేము లెటర్ కూడా ఇచ్చాం, ఎంపీ లెటర్స్ ఇచ్చి మీకు ఎలా కావాలంటే అలా రాయండి, ఇక్కడే రాయండి, ఈ రోజే సమస్య పరిష్కరించుకుందామంటే వారి సమస్య పరిష్కరించకుండా వారి మధ్యలో వెళ్ళిపోయి భర్త గారు మాట్లాడతారు, దిగారు గారు మాట్లాడతారని చెప్పి వారి సమస్యలో జరిగిన మీటింగ్ కూడా చెప్పకుండా మీరు వారి ఎందుకు మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇది కార్యాచరణలో వారు తక్కువ పట్టిస్తారు తప్ప మమ్మల్ని అంటాం దానికి చాలా మేము బాధపడుతున్నాము. మమ్మల్ని ప్రస్తుతం మాట్లాడుతూ వారి మాట్లాడారు నాకు ఆలోచన వాళ్ళు ఇవ్వాలి తెలిసే ఉద్దేశం ఉందో లేదో చెప్తే మా కార్యాచరణ చెప్పడం బాగుంటుంది. ప్రతి రోజు కూడా ఉదయం సాయంత్రం చెప్తాము, రేపు వరకు ఆగండి, రేపు చెప్తాము, ఒకరోజు ఆగండి మీరు ఒప్పుకుంటే ఎంత పర్సెంట్ ఇస్తారో చెప్పండి, లేదంటే చెప్పండి, ఏదైనా సరే ఇవాళ క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నాయి. కానీ ఇట్లా డోబుల్స్ ఆడతాయి. మేమందరం కూడా ఈ ద్వారా ప్రముఖ నిర్మాతల్ని ఛాంబర్ వారిని మీకు కోరుతున్నాం. ఎందుకంటే మేము ఒకటే చెప్పేది, ఈ 13 రోజులు కూడా మేము ఇప్పుడు దాకా మేము చెప్పలేదు. మేము 7 రోజులు మాకు ఛాంబరే కాబట్టి మేము ఛాంబర్ అఫీషియల్ గా రాతపూర్వకమైన కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. మాకు గౌరవ వేతనాలు చాలా పెండింగ్ లో ఉన్నాయి, ఆల్రెడీ చేసిన కొన్ని 6 నెలల నుంచి పెండింగ్ లో ఉన్నాయి. సుమారు అఫీషియల్ గా కంప్లైంట్ రూపంలో వచ్చిన కంప్లైంట్ రూపంలో వచ్చిన కేవలంగా ఛాంబర్ పెట్టాము. మాకు ఆ డబ్బులు దగ్గర వస్తుంది. అటువంటి డబ్బులే 13 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఎవరైతే ఇంకో సంస్థ గురించి మాట్లాడుతున్నారో వారికి ఒక సుమారు 3 లక్షల రూపాయలు కూడా అనుకోవడం ఇవ్వడం జరిగింది. వారు నిజంగా అటువంటి పేమెంట్ వల్ల మా వర్క్ సర్వీకి వారికి తెలిసింది. కండిషన్ ఒప్పుకోండి, మీరు ఒప్పించండి, మీరు ఒప్పుకొని మీకు పనిచేస్తామంటే మీరు ఎకనామిక్ కూడా తెలుస్తున్నారు. అది కూడా నేను స్టార్ట్ అయిందని మాకు తెలిసింది. దయచేసి ఈ ఒకటే రిక్వెస్ట్ చేసి ఏదైనా ఛాంబర్ మీద పెట్టుబడి కట్టుబడి పనిచేస్తున్నాం. కాబట్టి దానికి కాకుండా మీరు డైవర్ట్ చేస్తూ మమ్మల్ని మేము డైవర్ట్ చేసామని రాజకీయంగా మాట్లాడుతున్నట్టు కాదు. ఏదైనా నాకు రావాల్సిన బకాయిని చెల్లించాలని మేము మీడియా ద్వారా ఛాంబర్ ద్వారా మేము అఫీషియల్ గా మాట్లాడుతున్నాం. కాబట్టి మా బకాయిలు ఏమి లేదు, నాకు అఫీషియల్ గా అన్ని కూడా నాకు చెల్లించి మమ్మల్ని చర్చించేవాళ్ళని కోరుకుంటాను. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.